హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బీడీఎస్ కన్యర్కోట రౌండ్ 1 కి సంబంధించిన రిజల్ట్ అనేది అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి. ఈ పర్టికులర్ వీడియోలో రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో రిజల్ట్ వచ్చినట్టు మీకు ఎలా తెలుస్తుంది, మీకు సీట్ వచ్చింది లేదా ఎలా తెలుసుకోవాలి, అండ్ దాంతోపాటు రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ బీడీఎస్లో జాయిన్ అయితే నెక్స్ట్ ఎంబీబీఎస్ రౌండ్ 2కి ఎలా వెళ్ళొచ్చు, జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ యొక్క పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో ఈ పర్టికులర్ వీడియోలోనే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బీడీఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీడియోని మొత్తం చూడండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. బీడీఎస్ సంబంధించిన 0 to 100% కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకే, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి బీడీఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఫాలో అప్లు ఉంటేనే నేను మళ్ళీ మీకు సంబంధించిన వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డౌట్ ఉండితే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్ నాతో మాట్లాడొచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరికైతే బీడీఎస్ రౌండ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళకు అఫీషియల్గా కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి మెసేజ్ వస్తుంది. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి అఫీషియల్గా మెసేజ్ అని వస్తుంది. మీ ఇన్బాక్స్ అనేది చెక్ చేసుకోండి. అన్న నాకు మెయిల్ రాలేదు, మరి ఇప్పుడు నేను ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే tsbdsadm.tsche.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ phase 1 ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇన్స్ట్రక్షన్ పేజ్ వస్తుంది, అక్కడ అండర్స్టూడ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో నీట్ రూల్ నెంబర్, దాంతోపాటు బీడీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అంటే మీకు సీట్ అలాట్ అయితే పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. 12,000 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు సీట్ రాలేదనుకోండి, ఒక పాపప్ వస్తుంది, నాట్ అడ్మిటెడ్. ఓకేనా, నాట్ అడ్మిటెడ్ ఇంటూ ఎనీ కాలేజ్ అని చూపిస్తుంది. నాట్ అడ్మిటెడ్ ఇంటూ ఎనీ కాలేజ్ అని వస్తే మీకు ఇంకా సీట్ రానట్టే. సో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత 12,000 రూపాయలు కట్టి మీరు అలాట్మెంట్ ఫీజు అనేది అలాట్మెంట్ ఫీజు కట్టి అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది 1 టైం పేమెంట్. రౌండ్ 1 అయినా రౌండ్ 2 అయినా మీకు ఎప్పుడు సీట్ వచ్చినా కూడా ఇది 1 టైం పేమెంట్. కొంతమందికి అన్నా నేను బీడీఎస్లో 12,000 పే చేశాను, నాకు మళ్ళీ ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఎలా అంటే మళ్ళీ ఎంబీబీఎస్లో సీట్ వస్తే మళ్ళీ 12,000 పే చేయాలి. ఓకేనా, ఈ ఫీజు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వదు, నాన్ రీఫండబుల్. సో కాబట్టి సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ మన ఛానల్ నుంచి. సో కట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటనేది మనకు అఫీషియల్గా పీడిఎఫ్ ఇస్తే కానీ మన సైట్లో అప్డేట్ చేస్తే కానీ ఆ డాటా అనేది బయటికి రాదు. సో ఎవరికైతే సీట్ వచ్చిందో మీ మార్కులు, మీ క్యాస్ట్, మీకు అలాటెడ్ కాలేజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి రిపోర్టింగ్ ప్రాసెస్. ఓకేనా, రిపోర్టింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు రౌండ్ 1 సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయకపోతే సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ రౌండ్ 1 రిపోర్ట్ చేస్తే, ఓకేనా, రౌండ్ 1 రిపోర్ట్ చేస్తే రౌండ్ 2 ఆఫ్ ఎంబీబీఎస్కి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి వెళ్ళొచ్చు. కానీ అంతేగాని రౌండ్ 1 రౌండ్ 2 బీడీఎస్ అయిపోయిన తర్వాత రౌండ్ 3 ఎంబీబీఎస్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి లేవు. సో కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్లో వెళ్తే సెకండ్ రౌండ్లో బీడీఎస్ మంచి కాలేజ్కి వెళ్ళొచ్చు, లేదా రౌండ్ 2 ఎంబీబీఎస్ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ కేసు. ఒకవేళ మీరు రిపోర్టే చేయట్లేదు అంటే బీడీఎస్కి నాట్ ఎలిజిబుల్, కానీ ఎంబీబీఎస్కి ఎలిజిబుల్. ఓకేనా, ఈ రెండు కోర్సులు డిఫరెంట్ కాబట్టి బీడీఎస్ నాట్ ఎలిజిబుల్, ఎంబీబీఎస్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది జాయిన్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నాట్ ఎలిజిబుల్ అవుతారు, ఇంకా సీట్ ఉండదు, కౌన్సిలింగ్ బీడీఎస్ కౌన్సిలింగ్ ఉండదు. సో రిపోర్ట్ చేస్తే రౌండ్ 2 అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు, రౌండ్ 2 ఎంబీబీఎస్ కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, రిపోర్టింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వెబ్ అలాట్మెంట్ phase 1 మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి 12,000 రూపాయలు పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదే పేజ్లో సీటు వచ్చినా రాకపోయినా, సీటు వచ్చిన వాళ్ళు సీటు రాని వాళ్ళు అప్లికేషన్ ప్రింట్ అండ్ డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవి 2 డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇవి 2 డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, నీట్ యూజీ అలాట్మెంట్, ఓకేనా, నీట్ యూజీ అప్లికేషన్ అండ్ పీవీఆర్ ఫామ్ అంటారు దీన్ని, దాంతోపాటు ర్యాంక్ కార్డు, దాంతోపాటు అలాట్మెంట్ లెటరు, సో దాంతోపాటు అడ్మిట్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా స్పెషల్ కోటా ఉంటే స్పెషల్ కోటా, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక 3 సెట్ ఆఫ్ జిరాక్సెస్ కాపీస్ తీసుకోండి. వీటితో పాటు ఒకవేళ ఇవి మీకు డౌట్ఫుల్గా ఉంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ వచ్చిందా, మమతా వచ్చిందా, కామినేని వచ్చిందా, బాలాజీ వచ్చిందా, ఈ కాలేజీలు ఎక్కడెక్కడ శ్రీ సాయి వచ్చిందా, ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్,
గూగుల్లోకి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ గూగుల్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. అందులో చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా, చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫీ పేమెంట్ ఉంటుంది, ఎలా పే చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఉంటుంది. సో వీటితో పాటు కామన్గా అందరూ డిస్కంటిన్యూషన్ బాండ్, సెకండ్ సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్. ఓకేనా, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్, ఈ 2 బాండ్స్ అనేవి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద తీసుకొని మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో డీడీ రూపంలో, ఓకేనా, డీడీ రూపంలో గవర్నమెంట్ కాలేజ్ అయితే 10,000 రూపీస్, ప్రైవేట్ కాలేజ్ అయితే 40,000 రూపీస్ ఏదైతే ఉంటుందో మీ కాలేజ్ పేరు మీద డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైనా నేషనల్ బ్యాంక్లోకి వెళ్ళి తీసుకొని బాండ్స్ అనేవి రెడీ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని 5th అక్టోబర్ లోపు మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫిజికల్గా రిపోర్ట్ అనేది ఈ డేట్ లోపు చేయకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. రిపోర్ట్ చేసినట్లయితే మీరు రౌండ్ 2కి అప్గ్రేడేషన్కి అనేది వెళ్ళొచ్చు. సో ఇది కంప్లీట్గా అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఏదైతే కాలేజ్కి వెళ్తున్నారో ఎక్కడైతే రిపోర్టింగ్ చేయబోతున్నారో ఆ కాలేజ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోండి. సో అక్కడ ఉన్న సీనియర్స్తో మాట్లాడండి. సో దాని తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.